టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్లమెంటు కమిటీలకు శిక్షణా తరగతులు జరగబోతున్నాయి. ఒకరోజు శిక్షణా శిబిరాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించబోతున్నారు. పార్టీ సీనియర్ నేతలతో పార్లమెంటు కమిటీలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. సాయంత్రం శిక్షణా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రానున్నారు. కమిటీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు. పార్టీ లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, తాజా రాజకీయ పరిణామాలపై క్లాసులుండబోతున్నాయి. 1000 మందికి పైగా పార్లమెంటరీ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్లమెంటు కమిటీలకు శిక్షణా తరగతులు ప్రారంభించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఏవే క్లాసులు వాళ్ళకు జరగబోతున్నాయి? ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు? టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు కమిటీలకు శిక్షణా కార్యక్రమాన్ని నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. అయితే ఈ రోజు నారా లోకేష్ యువకాలం పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ సంబరాలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఆ పాదయాత్రను స్మరించుకుంటూ లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ పార్లమెంటు కమిటీల శిక్షణ సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, కొత్తగా కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల అన్ని వర్గాలకు ఈసారి నూతనంగా కమిటీలకు సంబంధించి అనేక వర్గాలకు అవకాశం కల్పించారు. ఏదైతే 25 పార్లమెంటు కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీల్లో అందరికీ దాదాపు 40 మందికి పైన ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారందరూ కూడా శిక్షణ ఇవ్వబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఏ విధంగా అమలు జరపాలి, అదేవిధంగా నాయకుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. 11 బ్యాచీలుగా సీనియర్ నేతల శిక్షణ ఇస్తున్నారు. అయితే మామూలుగా టీడీపీ కార్యాలయంలో రెగ్యులర్ గా శిక్షణ నడుస్తున్నప్పటికీ వీరు జిల్లా కమిటీలకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలో టీడీపీలో మొదటి నుంచి శిక్షణా కార్యక్రమాలు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీ కేడర్ కి నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ రెగ్యులర్ గా జరుగుతుంటది. కానీ పార్లమెంటు కమిటీలు ఈసారి నూతన విధానం ద్వారా తీసుకొచ్చారు. వీరందరూ కూడా ఆయా కులాలు కావచ్చు, ఆయా యూత్ కావచ్చు, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వారందరిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇక్కడ మొత్తం కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు గతంలోనే ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిటీలో ఉన్నవారు పార్టీ ఏదైతే ఇచ్చిన కార్యక్రమాలు అమలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు పని చేయకపోతే కనుక అవసరమైతే మారుస్తాము. 3 నెలలకు ఒకసారి మీ పనితీరుపై మేము సమీక్ష నిర్వహిస్తామని కూడా వీరైతే గతంలోనే ఒక రకమైన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దిశ నిర్దేశం చేయబోతున్నారు. చంద్రబాబు కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం కూడా సీనియర్ నేతలందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిపించారు. ఇప్పటికే నారా లోకేష్ ఇనాగ్రల్ స్పీచ్ ఇచ్చారు. తర్వాత వీరందరికీ ట్రైనింగ్ సీనియర్ నేతల ఆధ్వర్యంలో ట్రైనింగ్ కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. పలు అంశాలను తీసుకుని వీరందరికీ శిక్షణిస్తారు. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ లక్ష్యాలు ఏంటి, ఎన్టీఆర్ ఏ విధంగా పార్టీ స్థాపించారు, తాజా పరిణామాలు ఏంటి, 83లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఏంటి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏమిటి, వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, నియోజకవర్గాల్లో వచ్చే సమస్యలు, జిల్లా స్థాయిలో వచ్చే సమస్యల్ని ఏ విధంగా సమన్వయం చేయాలి, ముఖ్యంగా కేడర్ లో అసంతృప్తి లేకుండా కేడర్ కు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కేడర్ కు సంబంధించిన పనులు కావచ్చు, జిల్లా కమిటీలన్నీ చూడాల్సిన అవసరం ఉంది. జిల్లా కమిటీ మొత్తం కూడా సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉంది. రీజనల్ కోఆర్డినేటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. రీజనల్ కోఆర్డినేషన్లో పార్టీ హైకమాండ్ ద్వారా వారి నుంచి వీరి కింది స్థాయికి ఒక సిగ్నల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఏ కార్యక్రమాలు చేయాలి ఏంటని అవన్నీ కూడా చాలా స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. అంతర్గత విభేదాలను కూడా దూరంగా ఉండాలి. కార్యకర్తలకి అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఆయా సమీకరణలో భాగంగా మీ అందరికీ జిల్లా కమిటీలో అవకాశం కల్పించాం. కానీ మీరు అందరూ కలుపుకొని పోవాల్సి ఉంది. ఇంకా సమర్థులైన నేతలు ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశం ఇవ్వలేకపోయాము. అవసరమైతే వారందరినీ వేరే విధంగా వినియోగించుకుంటామని కూడా చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. మరి కాసేపు చంద్రబాబు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. వీరందరూ కూడా సాయంత్రం 6 వరకు కూడా శిక్షణా కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.